హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. నేను ఈ వీడియో చేస్తుంది కేవలం కొంతమంది ట్రేడర్స్కి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో. సరే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూస్తూ ఉండి ఉంటారు, చాలామంది బ్లైండ్గా ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో కాపీ ట్రేడింగ్లో కొద్దిమంది చెప్పినటువంటి మాటలను నమ్మేసేసి కాపీ ట్రేడింగ్ ఫాలో అవుతూ లక్షలని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు సరైనటువంటి అవగాహన, దాని మీద సరైనటువంటి ట్యాక్సెస్ ఇట్లాంటి వాటి గురించి తెలియకుండా వీళ్ళు ఏదో వచ్చేస్తుంది అని ఉద్దేశంతో ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో అవుతూ ఉన్నారు. సహజంగానే ఎవరైనా సరే రోజుకి 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 30,000 వస్తుంది అని అన్నప్పుడు వాళ్ళని సహజంగానే ఫాలో అయ్యి మనకు కూడా ₹1 వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 10 లక్షల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయండి అని కొంతమంది ఈ కాపీ ట్రేడింగ్ మాస్టర్ ట్రేడర్స్ అడుగుతున్నారు. అసలు మీరు 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ పోతే మీ కుటుంబాలను ఎందుకయ్యా అనవసరంగా ఇబ్బందుల్లోకి నెట్టి పారేస్తారు? భార్యాభర్తల మధ్య చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయని నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. దాదాపుగా నాతో 11 మంది దాకా ఫాలో అవుతున్నారు. అయితే సరే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 3 లక్షల రూపాయలని, ఒక 10 లక్షల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారనుకోండి. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటున్నారు కదా సదరు వ్యక్తులు. కాబట్టి మీరు 10 లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కనుక చేస్తే మీకు 10 లక్షల రూపాయల లాభం వచ్చింది అనుకోండి. ఎంత వస్తుంది మీకు? 50%, 50% మీ మాస్టర్ ట్రేడర్కి వెళ్ళిపోతుంది కదా. అంటే మీ మాస్టర్ ట్రేడర్ నాకు 50% కావాలని అంటున్నాడు కదా. సరే, ఆ మాస్టర్ ట్రేడర్ పేరు కింగ్ అని పెట్టుకుందాం మనం ఊరకనే. ఈ కింగ్ అనే పేరు ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఇక్కడ ఒక క్యారెక్టర్ కోసమే చెప్తా ఉన్నాను. అంటే కింగ్ అంటే రాజు కదా, చాలా గొప్పవాడు కదా, అందుకని కింగ్ అని పెట్టాను. సో ఇప్పుడు రాజుగారికి 50%, మన కథల్లో కూడా రాజుగారు అంటారు కాబట్టి దాన్ని చెప్తున్నా. కింగ్ గారికి 50% పోతుంది. అంటే 10 లక్షల లాభం వస్తే ఎంత? 5 లక్షల రూపాయలు కింగ్ గారికి వెళ్తుంది, అవునా? మరి 10 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్స్ ద్వారా మీరు చేసినప్పుడు మీకేమవుతుంది? మీ బ్యాంకులు ఏమన్నా ఊరుకుంటాయా? మీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫారెక్స్లో ట్రేడ్ చేశారనేటువంటి ఇదితోటి మీరు సరైనటువంటి పర్మిషన్ లేదన్న, ఇప్పుడు మీకు ఎక్స్నెస్లో నెలకు ఒక 30,000 40,000 ప్రాఫిట్ వస్తే పర్వాలా, దాన్ని ఎలాగలా మనం దానికి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే P2P పేమెంట్ ఉంటుంది. 20,000 30,000 ఒక 40,000 ఒక 50,000 వరకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత ₹1,00,00,000 వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ట్యాక్సెస్ అనేటువంటివి ఉంటాయిగా, దాన్ని మనం ఎట్లా తప్పించుకోగలం? కాబట్టి 50,000 వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 5 లక్షలు వాడికి ఇవ్వాలా, మీకు 10 లక్షలు వచ్చిన లాభం 5 లక్షలు కింగ్ గారికి ఇవ్వాలా. తర్వాత మరలా వచ్చేసి ఇప్పుడు మీరు అనెతికల్గా చేశారుగా, కాబట్టి దానికి 40% ట్యాక్స్. కావాలంటే చూసుకోండి, 40% మీ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్స్ వేస్తారు, డైరెక్ట్గా వేస్తారు. ఇవన్నీ ఏం తెలియకుండా మీరు పిచ్చిగా లక్షలు వేలు ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? అప్పుడు 40,000 40% ట్యాక్స్ అంటే ఎంత? 5 లక్షలకి 10 లక్షల్లో 40% ట్యాక్స్ అంటే ఎంతో చెప్పండి? 4 లక్షల రూపాయలు. 4 లక్షలు వేస్తారు. ఫెమా ఉంటుంది. ఫెమా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5% ఎంతో ట్యాక్స్ వేస్తారు. అది ఒక 50,000 రూపాయలు. మొత్తం ఎంత అయింది? 9,50,000 రూపాయలు. ఇవన్నీ ఏం తెలియకుండా చెప్పకుండా ఎవడో చదువు రానుడు చెప్పిన మాటలు వినేసేసి మీరు ఎలా ఫాలో అయ్యారు? అంటే 9 లక్షల, నీకు 10 లక్షల లాభం వస్తే నీకు మిగిలింది ఎంత? తొక్కలోది 9,50,000 పోతే వాడి కమిషను, ఈ ఫెమా ట్యాక్స్లు ఇవన్నీ పెడితే నీకు మిగిలింది బొచ్చులో 50,000 మిగిలింది 50,000. అదే గనక మీకు పోయినాయి అనుకోండి డబ్బులు, 10 లక్షలు కనుక పోతే 10 లక్షలు వేశారు, ఒక 5% ఒక 50%, ఇప్పుడు మనోడు ట్రేడ్ చేస్తున్నాడు కదా, 88% ఫెయిల్ అయి ఉంది. అంటే 8,80,000 రూపాయలు పోతే నీకు మిగిలింది ఎంత? 1,20,000 రూపాయలేగా. ఒక్కోటైతే 96, కొంతమంది అయితే మొత్తం పోయినాయి. అంటే అసలు నీకు రాని డబ్బుల కోసం 10 లక్షలు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకు చెప్పాలని మిగిల్చుకుంటారు? మీకు కనీసం అవగాహన, కనీసం ఆలోచన కూడా ఉండటం లేదా? ఎవడో చెప్పాడు చదువు రానోడు అని చెప్పేసి ఎకాయకిన లక్షలు పెట్టేసేయటమేనా?
పెట్టేసేసి ఈ రోజున చాలా బాధకరమైనటువంటి బాధలు మీరు ఎందుకు అనుభవించాలి? మీరు చేసుకోండి, మీరు ఇండివిజువల్గా చేసుకోండి. లేకపోతే ఒక 10%, ఒక 20%, 10%, 20% కమిషన్ వచ్చేటువంటి కమిషన్ తీసుకునేటువంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎకాయకిని 50కి 50% కమిషన్లు, మళ్ళీ నెలకి మీకు లింకులు ఇవ్వడానికి డబ్బులు. మీకు కనీసం ఆలోచన ఉండటంలా అసలు మనం ఇక్కడ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ఇన్ని లక్షలు పెట్టొచ్చా పెట్టకూడదా అనేటువంటి ఆలోచన కూడా లేదా? రోజుకి 50,000 తీసాము, మేము లక్షన్నర తీసామని ఒక్కసారి మీ ట్రాన్సాక్షన్స్ చేయండి. 10 లక్షల రూపాయలు లాభాలు వచ్చినాయని మీ దానికి ట్రాన్సాక్షన్ కొట్టండి. ఓ దెబ్బకి మిమ్మల్ని ఈ ట్యాక్సెస్ వాళ్ళు పట్టుకొని మీకు మాత్రం కమిషన్స్ వేసి దుబ్బిస్తారు. కనీసం ఆలోచన మనం ఎలా చేస్తున్నాం, అసలు ఇతను సరైనటువంటి క్యాండిడేటేనా అనేటువంటిది ఏం తెలియకుండా ఊరకనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయి ఇన్వెస్ట్మెంట్ పొద్దున్నే లేవగానే సంతూర్ సొప్పుతో మొహం రుద్దుకొని డబ్బులు తీసుకోవటమా? కనీసం ఆలోచన అనేటువంటిది చేయండి. మీ కుటుంబాలని మీని ఇది చేసుకోబాకండి. దయచేసి ఎప్పటికైనా సరే మీరు తగినంత త్వరగా దీని నుంచి బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి మీరు ఖచ్చితంగా అంటే ఇటువంటి సదరు మోసపూరితమైన వ్యక్తుల యొక్క వాటి నుంచి, అంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి బయటకు వచ్చేసి లాభా సంగతి దేవుడు ఎరుగు. మీ అసలు వచ్చిన దయచేసి సోషల్ ట్రేడింగ్ ఇటువంటి వ్యక్తుల నుంచి బయటకు వచ్చేసి మీ జీవితాలను ప్రశాంతంగా గడుపుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.